Fourth problem చూడండి. If alpha comma beta are the roots of the equation ax square plus bx plus c equal to 0, then find the values of the following in terms of a comma b comma c. కాబట్టి ఫాలోయింగ్ కండిషన్స్ యొక్క వాల్యూస్ దీంట్లో ఫైండ్ అవుట్ చేయాలి. ABC లో వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, వాటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ గివెన్ కండిషన్ నుంచి రెండు ఫార్ములాస్ వస్తాయి, అవి ఏమొస్తాయో రాసుకోవాలి. గివెన్ కండిషన్ లో వాడు ఇచ్చినటువంటి కండిషన్ ఏంటిది? ఆల్ఫా కామా బీటా రూట్స్ ఏ ఈక్వేషన్ యొక్క రూట్స్ అంటాడు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఇంట్రడక్షన్ లో ఉంటుంది. ఆల్ఫా కామా బీటా నుండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ని ఇచ్చామంటే గనుక సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ యొక్క వాల్యూస్ మనకు వచ్చేస్తాయి. సమ్ ఆఫ్ రూట్స్ యొక్క వాల్యూ -b/a అవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ యొక్క వాల్యూ c/a అవుతుంది. ఇప్పుడు ఫాలోయింగ్ కండిషన్స్ యొక్క వాల్యూస్ ABC లో వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కండిషన్ చూస్తే గనుక 1/α ప్లస్ 1/β యొక్క వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 1/α ప్లస్ 1/β యొక్క వాల్యూ ABC టర్మ్స్ లో వస్తుందో కనుక్కోవాలి. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే గనుక మనకి 1/α వాల్యూ తెలియదు, 1/β వాల్యూ తెలియదు. కాబట్టి ఏం చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటాని మార్చుకుంటే గనుక అప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. రెండుకి ఎల్సిఎం చూస్తే గనుక ఆల్ఫా ఇంటూ బీటా ఎల్సిఎం అవుతుంది. 1 ఇంటూ బీటా బీటా ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ఆల్ఫా వస్తుంది. ఇస్ ఈక్వల్ టు a ప్లస్ b అన్న b ప్లస్ a అనుకోండి. బట్ బీటా ప్లస్ ఆల్ఫా అంటే మన దగ్గర ఆల్రెడీ వాల్యూ ఉంది, మైనస్ b/a ఉంది. ఆల్ఫా ఇంటూ బీటా అంటే గనుక c/a ఉంది. పైన కింద a క్యాన్సిల్ అయిపోతే గనుక ఇస్ ఈక్వల్ టు వాల్యూ వస్తుంది మైనస్ b/c వస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి కండిషన్ నుంచి మనం ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా ని మార్చుకున్న తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే గనుక మనకి ABC లో వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అలానే సెకండ్ కండిషన్ చూడండి. 1/α² ప్లస్ 1/β² యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమనుకోవాలి? 1/α² ప్లస్ 1/β² యొక్క వాల్యూ ABC లో ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రెండుకి ఎల్సిఎం చూస్తే గనుక α² ఇంటూ β² ఎల్సిఎం అవుతుంది. 1 ఇంటూ β² ప్లస్ 1 ఇంటూ α² α² వస్తుంది. పైన ఇది a కి b అనుకుంటే గనుక a² ప్లస్ b² లాగా ఉంది, మనకి వాల్యూ లేదు. మరి a² ప్లస్ b² ఎలా రాసుకోవచ్చు అంటే గనుక a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాసుకోవచ్చు. a అంటే ఆల్ఫా, b అంటే బీటా సబ్స్టిట్యూట్ చేస్తాం. కింద α² ఇంటూ β² ఉంది, α² ఇంటూ β² ని ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ -b/a ఉంది. -b/a ని స్క్వేర్ చేస్తే గనుక మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, b²/a² వస్తుంది. -2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ c/a ఉంది. మళ్ళీ కింద ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ ఉంది, c/a హోల్ స్క్వేర్ వస్తుంది. c/a హోల్ స్క్వేర్ అంటే గనుక c²/a² వస్తుంది. ఓకేనా, పైన కింద ఎల్సిఎం చూస్తే గనుక పైన a² కి a కి ఎల్సిఎం a² అవుతుంది. ఫస్ట్ టర్మ్ లో a² ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తుంటే అవసరం లేదు. సెకండ్ టర్మ్ లో a మాత్రం ఉంది కాబట్టి ఇంకొక a తో మల్టిప్లై చేస్తే గనుక -2ac బై కింద డినామినేటర్ లో c²/a². పైన కింద డినామినేటర్ లో a² క్యాన్సిల్ అయిపోతే గనుక దట్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుంది మనకి b² - 2ac బై c². కాబట్టి 1/α² ప్లస్ 1/β² యొక్క వాల్యూ ABC టర్మ్స్ లో ఎలా వస్తుంది? b² - 2ac బై c² వస్తుంది. అది సెకండ్ కండిషన్. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూస్తే గనుక దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. α⁴ ఇంటూ β⁴ ప్లస్ α⁴ ఇంటూ β⁴ యొక్క వాల్యూ ABC టర్మ్స్ లో ఎంత వస్తుందో వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, మనకి వాల్యూ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా కనిపించట్లేదు. దీన్ని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఏ ఫార్ములా కనిపించట్లేదు. రెండింటి నుంచి కామన్ చేయొచ్చు. α⁴ α⁴ నుంచి α⁴ ని కామన్ చేయొచ్చు. β⁴ β⁴ నుంచి β⁴ ని కామన్ చేయొచ్చు. అంటే రెండింటి నుంచి α⁴ ఇంటూ β⁴ ని కామన్ చేస్తే కనుక ఫస్ట్ టర్మ్ లో α⁴ కామన్ వచ్చేసింది. β⁴ లో β⁴ పోతే కనుక ఎంత ఉంటుంది? β³ ఉంటుంది. ఆ β⁴ వెళ్ళిపోయింది. α⁴ లో α⁴ పోతే కనుక ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? α³ ఉంటుంది. ఇస్ ఈక్వల్ టు α⁴ ఇంటూ β⁴ అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా హోల్ పవర్ 4 వస్తుంది. a³ ప్లస్ b³ అన్న b³ ప్లస్ a³ అన్న ఒకటే కాబట్టి β³ ప్లస్ α³ ని α³ ప్లస్ β³ రాస్తాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే మన దగ్గర వాల్యూ ఉంది, ఏముంది? c/a ఉంది.
కానీ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అంటే వాల్యూ ఉందా లేదు. బట్ దానికి ఒక ఫార్ములా ఉంది. అది ఏ ఫార్ములా ఎలా వస్తుంది అని కనుక ఒకసారి ఫార్ములా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మనకి a ప్లస్ b హోల్ క్యూబ్ అంటే ఫార్ములా ఉంటుంది. a ప్లస్ b హోల్ క్యూబ్ అంటే ఫార్ములా ఉంటుంది. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ఫార్ములా ఉంటుంది. దట్ ఇస్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్. ఈ రెండిట్లో నుంచి దేన్ని కామన్ తీయొచ్చు కనుక 3ab ని కామన్ తీస్తే కనుక a ప్లస్ b వస్తుంది. మనకి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ రావాలి కాబట్టి ఈ 3ab ఇంటూ a ప్లస్ b లెఫ్ట్ సైడ్ వస్తే కనుక మైనస్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ వాల్యూ ఉంది, a ప్లస్ b హోల్ క్యూబ్ ఉంది. ప్లస్ y లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ వస్తుంది. మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది ఇంకా a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఉంది. ఇప్పుడు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఈక్వల్ టు ఫార్ములా ఎలా రాసుకోవచ్చు? a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b ఫార్ములా వస్తుంది. ఇప్పుడు ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా హోల్ పవర్ 4 ఇంటూ ఆల్ఫా ని a బీటా ని b అనుకుంటే కనుక అది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ లా ఉంది. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే కనుక ఫార్ములా వస్తుంది a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b వస్తుంది. ఇప్పుడు a ప్లస్ b హోల్ క్యూబ్ అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. అదే ఫార్ములా రైట్. ఓకేనా? ఇప్పుడు అన్ని వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి కనుక ఆల్ఫా ఇంటూ బీటా అంటే c బై a అవుతుంది. c బై a హోల్ పవర్ 4 అంటే కనుక c పవర్ 4 బై a పవర్ 4. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ b బై a. మైనస్ ని క్యూబ్ చేస్తే మైనస్ వస్తుంది. b బై a ని క్యూబ్ చేస్తే కనుక b క్యూబ్ బై a క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే c బై a ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కనుక మైనస్ b బై a. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇంటూ b బై a వస్తుంది. దట్ ఇస్ ఈక్వల్ టు c పవర్ 4 బై a పవర్ 4 ఇంటూ ఇక్కడ a క్యూబ్ ఉంది, a ఇంటూ a అంటే a స్క్వేర్ వస్తుంది. a క్యూబ్ కి a స్క్వేర్ ఎల్సిఎం a స్క్వేర్ వస్తుంది. a క్యూబ్ a క్యూబ్ కి a స్క్వేర్ ఎల్సిఎం a క్యూబ్ ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ టర్మ్ a క్యూబ్ ఉంది కాబట్టి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. a స్క్వేర్ మాత్రం ఉంది కాబట్టి ఇంకొక a తో మల్టిప్లై చేస్తే కనుక 3bc ఉంది. ఇంకొక a తో మల్టిప్లై చేస్తే 3abc వస్తుంది. దట్ ఇస్ ఈక్వల్ టు c పవర్ 4 ఇంటూ ఫస్ట్ పాజిటివ్ రాసి తర్వాత నెగటివ్ రాస్తే కనుక 3abc మైనస్ b క్యూబ్ బై కింద a పవర్ 4 ఇంటూ a క్యూబ్ ఉంది. a పవర్ 4 ఇంటూ a క్యూబ్ అంటే కనుక a పవర్ 7 వస్తుంది. ఇంకా దాన్ని అంతకంటే మనం సింప్లిఫై చేస్తామంటే అవసరం లేదు. అది థర్డ్ కండిషన్ లో ఆల్ఫా పవర్ 4 ఇంటూ బీటా పవర్ 7 ప్లస్ బీటా ఆల్ఫా పవర్ 7 ఇంటూ బీటా పవర్ 4 యొక్క వాల్యూ దీంట్లో ఫైండ్ అవుట్ చేసాం. abc టర్మ్స్ లో వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ చూస్తే కనుక ఆల్ఫా బై బీటా మైనస్ బీటా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ మళ్ళీ abc టర్మ్స్ లో వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, దట్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా కనిపించట్లేదు. ఇక్కడ కామన్ అయినా కూడా పాసిబిలిటీ ఏం లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనిపిస్తుంది? రెండుకి ఎల్సిఎం చూస్తే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఎల్సిఎం అవుతుంది. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా ఇంటూ బీటా బీటా స్క్వేర్ మొత్తానికి ఏముంది? హోల్ స్క్వేర్ ఉంది. పైన దాని మొత్తాన్ని a కింద దాన్ని b అనుకుంటే కనుక a బై b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ బై b స్క్వేర్ వస్తుంది. మరి a స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. కింద ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ వస్తుంది. పైన ఆల్ఫా ని a బీటా ని b అనుకుంటే కనుక అది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లా ఉంది. a ప్లస్ b ఇంటూ a మైనస్ b వస్తుంది. అక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా వస్తుంది. కింద ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్. ఇది ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ గా రాసింది కానీ మొత్తానికి ఏముంది? హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి రెండుకి ఏమొస్తాయి? స్క్వేర్ వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఉంది. ఇక దీని యొక్క వాల్యూ లేదు, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ లేదు కాబట్టి a మైనస్ b హోల్ స్క్వేర్ ని కనుక ఫార్ములా ఏం రాసుకోవచ్చు? దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. a మైనస్ b హోల్ స్క్వేర్ ని a ప్లస్ b ab లో ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే కనుక a మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab కి ఈక్వల్ అవుతుంది. a మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab కి ఈక్వల్ అవుతుంది. బై డినామినేటర్ లో ఉంది ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు వాల్యూస్ అన్ని ఉన్నాయి మన దగ్గర, వాటిని సబ్స్టిట్యూట్ చేసి ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ b బై a ఉంది. మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. b బై a స్క్వేర్ చేస్తే కనుక b స్క్వేర్ బై a స్క్వేర్. మళ్ళీ మైనస్ b బై a హోల్ స్క్వేర్ అంటే కనుక మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. b స్క్వేర్ బై a స్క్వేర్. మైనస్ 4 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ c బై a వస్తుంది. మళ్ళీ ఆల్ఫా ఇంటూ బీటా అంటే c బై a స్క్వేర్ చేస్తే కనుక
కనుక c స్క్వేర్ బై a స్క్వేర్ వస్తుంది. పైన కింద మల్టిపుల్ గా ఉన్నాయి కాబట్టి రెండిట్లో డినామినేటర్ లో వాల్యూ a స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మరి b స్క్వేర్ బై లేకపోతే b స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ కి a ఎల్సిఎం ఎంత అవుతుంది? a స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. మరి b స్క్వేర్ మైనస్ 4 a మాత్రం ఉంది కాబట్టి c తో మల్టిప్లై చేస్తే కనుక కింద డినామినేటర్ ఉంది c స్క్వేర్. దీని కింద వాల్యూ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 c స్క్వేర్ బై 1 పైకి వెళ్ళిపోతే ఏమొస్తుంది? 1 బై c స్క్వేర్. ఇక్కడ కింద డినామినేటర్ లో ఇంటూ వచ్చేస్తుంది. ఇక్కడ దట్ ఇస్ ఈక్వల్ టు b స్క్వేర్ ఇంటూ బ్రాకెట్ ఉంటే వాల్యూ ఉంది a స్క్వేర్ మైనస్ 4ac బై ఇది పైకి వెళ్ళిపోతే 1 బై c స్క్వేర్ వస్తుంది. కింద ఆల్రెడీ a స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకా కింద ఉన్న వాల్యూ ఏమొస్తుంది? a స్క్వేర్ ఇంటూ c స్క్వేర్ అవుతుంది. b స్క్వేర్ మైనస్ 4 ఓ బ్రాకెట్ లో a స్క్వేర్ రాసా b స్క్వేర్ బై d స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ మైనస్ 4ac బై కింద a స్క్వేర్ ఇంటూ c స్క్వేర్. అది ఆల్ఫా బై బీటా మైనస్ బీటా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ దీంట్లో రాసాం a b c లో వాల్యూ ఎంత వస్తుందో మెన్షన్ చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూస్తే గనక ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఫిఫ్త్ బిట్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా పవర్ మైనస్ 2 ప్లస్ బీటా పవర్ మైనస్ 2 యొక్క వాల్యూ ABC లో వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ లో నెగటివ్ ఉంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, పవర్ లో పాజిటివ్ రాసిన తర్వాత దాన్ని మాత్రం సింప్లిఫై చేయాలి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంతే ఉంచేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్ఫా పవర్ మైనస్ 2 అంటే మనకు తెలియదు కాబట్టి 1 బై ఆల్ఫా స్క్వేర్, బీటా పవర్ మైనస్ 2 అంటే కనుక 1 బై బీటా స్క్వేర్ దట్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై కింద డినామినేటర్ వరకు ఎల్సిఎం చూస్తే కనుక ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. 1 ఇంటూ బీటా స్క్వేర్ 1 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. దట్ ఇస్ ఈక్వల్ టు ఇది కింద ఉండే టర్మ్ ఓకేనా. ఇది పైకి వెళ్ళిపోతే ఫ్రాక్షన్ ఎలా వస్తుంది? రివర్స్ లో వస్తుంది. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ కింద ఉండే పైకి వెళ్ళిపోతే ఎలా వస్తుందని ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ బై a ప్లస్ b అయినా b ప్లస్ a వచ్చి కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మొత్తాన్ని ఒక టర్మ్ అనుకుంటే కనుక రెండు మల్టిపుల్ గా ఉన్నాయి కాబట్టి పైన కింద ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ c బై a ఉంది. c బై a స్క్వేర్ వచ్చేసి కనుక c స్క్వేర్ బై a స్క్వేర్ అవుతుంది. అవి కండిషన్స్ a b c లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ఐదో ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ m యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయమంటాడు? ఫర్ విచ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ హావ్ ఈక్వల్ రూట్స్. ఫాలోయింగ్ ఈక్వేషన్స్ కి ఈక్వల్ రూట్స్ ఉండాలి అంటే ఈ m యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా. ఈక్వల్ రూట్స్ ఎప్పుడు ఉంటాయి? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి డిస్క్రిమినెంట్ వాల్యూ ఈక్వల్ టు 0 అయితే గనక అప్పుడు ఈక్వల్ రూట్స్ ఉంటాయి. ఓకే. డిస్క్రిమినెంట్ ఎలా డినోట్ చేస్తాం? డెల్టా గా డినోట్ చేస్తాం. బట్ ఇఫ్ డెల్టా ఈక్వల్ టు 0 అయితే గనక దెన్ గివెన్ ఈక్వేషన్ కి ఏముంటాయి? ఈక్వల్ రూట్స్ ఉంటాయి. నిన్న ప్రాబ్లం చెప్పాం, దీని ముందు ప్రాబ్లం చెప్పాం. ఓకేనా. మూడో ప్రాబ్లం చెప్పాం. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాక గ్రేటర్ దెన్ 0 వస్తాయి. డిస్టింక్ట్ అండ్ అన్ఈక్వల్ రాస్తుంటాం. నెక్స్ట్ డెల్టా ఈక్వల్ టు 0 అయితే గనక రియల్ అంటే ఈక్వల్ రాస్తుంటాం. లెస్ దెన్ 0 అయితే గనక కాంజుగేట్ కాంప్లెక్స్ నంబర్స్ రాస్తుంటాం. బట్ ఈక్వల్ రూట్స్ రావాలి అంటే గనక డెల్టా వాల్యూ ఏం కావాలి? ఈక్వల్ టు 0 తీసుకుంటే గనక మనకు కావాల్సిన m వాల్యూ వస్తుంది. ఐదో ప్రాబ్లం లో మొత్తం 4 5 ఉంటాయి. మొత్తం ప్రతి ప్రాబ్లం 2 మార్క్స్ కి వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లం ఎగ్జామ్ ఇచ్చిన ప్రాబ్లంలే వీటన్నిటిలో అన్నిటికంటే ఎక్కువ సార్లు ఇచ్చిన ప్రాబ్లం ఫస్ట్ బిట్ అన్నమాట. ఓకేనా. డెల్టా అంటే ఫార్ములా మనకి b స్క్వేర్ మైనస్ 4ac abc వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది? ax² + bx + c = 0 లా ఉండాలి. చూడండి ఈక్వేషన్ అలా ఉందా లేదా? అలా కనిపించలేదు. కానీ దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లోకి చేంజ్ చేస్తే గనక x² - 15 - m లోపల వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది. -2mx - m * 8m అంటే గనక 8m = 0. ఇప్పుడు దీన్ని ఆర్డర్ లో రాస్తే గనక x² - 2mx రిమైన్ మొత్తం కాన్స్టెంట్ అవుతుంది +8m - 15 = 0 అవుతుంది. ఈ దీన్ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేస్తే గనక ax² + bx + c = 0. అలా గివెన్ ఈక్వేషన్ ఒకవేళ వాడు ఆర్డర్ ఇవ్వకపోతే గనక ఫస్ట్ x² రాయాలి, తర్వాత x రాయాలి, రిమైన్ మొత్తం కాన్స్టెంట్ అవుతుంది. ఇప్పుడు ax² + bx + c = 0 లా ఉంది కాబట్టి ఈ వచ్చినటువంటి ఈక్వేషన్ 1 అనుకుంటే గనక ఆ ఈక్వేషన్ వాడికి ఈక్వల్ రూట్స్ ఉండాలి అంటే గనక ఎప్పుడు ఉంటాయి? ఇఫ్ డెల్టా ఈక్వల్ టు 0 అయితే గనక దెన్
ఈక్వేషన్ 1 హ్యావ్ డెల్టా వాల్యూ ఈక్వల్ టు 0 అయితే ఈక్వేషన్ 1 ఏ రూట్స్ ఉంటాయి ఈక్వల్ రూట్స్ ఉంటాయి డెల్టా అంటే డిస్క్రిమినెంట్ యొక్క ఫార్ములా ఏమొస్తుంది b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అందులో ఏ వాల్యూ b వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక m లో ఒక ఈక్వేషన్ వస్తుంది దాన్ని సాల్వ్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి m వాల్యూస్ వస్తాయి a ఈక్వల్ టు 1 అవుతుంది b ఈక్వల్ టు -2m అవుతుంది c ఈక్వల్ టు 8m - 15 b వాల్యూ -2m -2m ని స్క్వేర్ చేసి కనుక మైనస్ ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది 2m ని స్క్వేర్ చేసి కనుక 4m స్క్వేర్ -4 into a into c a వాల్యూ 1 into 1 యాక్సెంట్ అవసరం లేదు into c అంటే కనుక 8m - 15 ఈక్వల్ టు 0 రెండిట్లో 4 కామన్ గా ఉంది 4 ని కామన్ తీసి కనుక m స్క్వేర్ మైనస్ ఆఫ్ 8m - 15 అంటే కనుక -8m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 ఈక్వల్ టు 0 4 మల్టిపుల్ గా ఉంది రైట్ సైడ్ పోతే కనుక డివైడెడ్ బై అవుతుంది 0/4 అంటే 0 అయిపోతుంది అండ్ m స్క్వేర్ -8m ప్లస్ 15 ఈక్వల్ టు 0 వస్తుంది దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి 15 into 1 15 వస్తుంది ఫ్యాక్టర్స్ కూడా చెప్పా స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ చెప్పా 15 ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయి 1 into 15 ఉంటుంది 3 into 5 తిప్పితే ఫ్యాక్టర్స్ ఏం రావు 1 ని 15 ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 8 రాలేదు 3 ని 5 ని చేస్తే కనుక యాడ్ చేస్తే 8 అవుతుంది -8 రావాలి అంటే కనుక రెండిటికి మైనస్ రాస్తాం అంటే ఏట స్క్వేర్ m స్క్వేర్ -3m - 5m ప్లస్ 15 ఈక్వల్ టు 0 ఫస్ట్ రెండిట్లో నుంచి m కామన్ తీస్తే కనుక m -3 -5 ని కామన్ తీస్తే కనుక m -3 వస్తుంది ఈ రెండిట్లో m -3 ని కామన్ తీస్తే కనుక m -3 into m -5 ఈక్వల్ టు 0 m -3 ఈక్వల్ టు 0 అయితే m వాల్యూ 3 వస్తుంది m -5 ఈక్వల్ టు 0 అయితే m వాల్యూ 5 వస్తుంది అంటే గివెన్ ఈక్వేషన్ లో m వాల్యూ 3 అయినా లేదా 5 అయినా గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎలా ఉంటాయి ఈక్వల్ గా ఉంటాయి అంటే దీన్ని m దగ్గర వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసి లేదా 5 సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే కనుక మనకి m కి ఈక్వేషన్ వస్తుంది దాన్ని సాల్వ్ చేస్తే 2 రూట్స్ వస్తాయి ఆ 2 రూట్స్ కంపల్సరీ ఎలా ఉంటాయి ఈక్వల్ గా ఉంటాయి ఓకేనా ఇక్కడ ఒక క్వాంటిటీ ఈక్వేషన్ కి ఈక్వల్ రూట్స్ ఉండాలి అంటే కనుక m వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే కండిషన్ తీసుకోవాలి డెల్టా ఈక్వల్ 0 ఇది రాయగానే ఒక 1 మార్క్ వస్తుంది ఇంకా రిమైనింగ్ మొత్తం సింప్లిఫై చేసి m వాల్యూ ఫైండ్ అవుట్ చేసి కనుక రిమైనింగ్ 1 మార్క్ వస్తుంది ఓకేనా ఇందులోనే నెక్స్ట్ సెకండ్ పేజ్ చూడండి స్మాల్ 2 m plus 1 into x square plus 2 into m plus 3 into x plus m plus 8 equal to 0 2 into m plus 3 into x plus m plus 8 equal to 0 గివెన్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ లో లేకపోతే కనుక ఇలా స్టాండర్డ్ ఫామ్ లో మార్చుకోవాలి ఈక్వేషన్ చూడగానే ఫస్ట్ x స్క్వేర్ ఉంది తర్వాత x ఉంది తర్వాత కాన్స్టెంట్ ఉంది కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది మనకి స్టాండర్డ్ ఫామ్ లో ఉంది ax2 bx c = 0 ఉంది గివెన్ ఈక్వేషన్ ని మనం అనుకుంటున్నాం ఇంకా m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే గివెన్ ఈక్వేషన్ ఏం ఉండాలంటే ఈక్వల్ రూట్స్ ఉండాలి అంటే మొత్తం రాయట్లేదు తెలుసు కదా ఆ ఈక్వల్ రూట్స్ ఉండాలి అంటే కనుక డెల్టా యొక్క వాల్యూ తీసుకోవాలి 0 తీసుకోవాలి డెల్టా అంటే ఫార్ములా b² - 4ac b అంటే వాల్యూ ఎంత ఉంది 2 into m plus 3 ఉంది b ని ఏం చేయాలి మనం స్క్వేర్ 2 ని స్క్వేర్ చేస్తే కనుక 4 వస్తుంది m plus 3 ని స్క్వేర్ చేస్తే కనుక m plus 3 హోల్ స్క్వేర్ వస్తుంది -4 into a into c 4 into a యొక్క వాల్యూ m plus 1 ఉంది c యొక్క వాల్యూ m plus 8 ఉంది ఈక్వల్ టు 0 ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ రెండిట్లో ఏది మల్టిపుల్ గా ఉంది 4 మల్టిపుల్ గా ఉంది రెండిట్లో నుంచి 4 ని కామన్ తీస్తే కనుక m plus 3 హోల్ స్క్వేర్ minus of m వస్తుంది m plus 1 into m plus 8 equal to 0 వస్తుంది 4 మల్టిపుల్ గా ఉంది రైట్ సైడ్ కి డివైడెడ్ బై అవుతుంది m plus 3 హోల్ స్క్వేర్ అంటే కనుక a plus b హోల్ స్క్వేర్ లా ఉంది m స్క్వేర్ plus 9 plus 2ab అంటే కనుక 6m వస్తుంది minus of m plus 1 into m plus 8 రెండు మల్టిప్లై చేస్తే కనుక m into m m square m into 8 8m 1 into m 1 into 8 8 equal to 0 వస్తుంది దీని ఆర్డర్ రాసి కనుక m square plus 9 plus 6m మైనస్ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది మైనస్ m స్క్వేర్ 8m plus m అంటే 9m వస్తుంది మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక మైనస్ 9m మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 ఈక్వల్ టు 0 మైనస్ m స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది 6m మైనస్ 9m అంటే కనుక మైనస్ 3m వస్తుంది ప్లస్ 9 మైనస్ 8 అంటే కనుక ప్లస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది ఈ m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి m తో మైనస్ ఉంది మైనస్ 3m రెడ్యూస్ అయిపోతే కనుక ప్లస్ 3m వస్తుంది 3m ఈక్వల్ టు 1 అయితే కనుక
m ఈక్వల్ టు వాల్యూ వస్తుంది 1/3 వస్తుంది అంటే గివెన్ ఈక్వేషన్ లో m దగ్గర 1/3 సబ్స్టిట్యూట్ చేసి కనుక ఒక ఈక్వేషన్ వస్తుంది అప్పుడు దాని యొక్క రూట్స్ ఎలా ఉంటాయి ఈక్వల్ గా ఉంటాయి ఓకేనా అది సెకండ్ ప్రాబ్లం నెక్స్ట్ ఇలానే థర్డ్ వన్ చూడండి హోంవర్క్ చేస్తారా థర్డ్ 4 5 చేస్తారా సేమ్ యాజ్ గా అన్ని అవే ఫామ్ లోనే ఈక్వేషన్ ఫామ్ లో అన్నిటిని ఈ డెల్టా ఈక్వల్ టు 0 చేసుకొని ఓకేనా చేస్తే కనుక ప్రాబ్లం చేయొచ్చు 3 4 5 రాస్తున్నాడు హోంవర్క్ చేసేసేయండి ప్రాబ్లమ్స్ రాస్తున్నాను థర్డ్ ప్రాబ్లం చూడండి x² ప్లస్ m ప్లస్ 3 ఇంటూ x ప్లస్ m ప్లస్ 6 ఈక్వల్ టు 0 నెక్స్ట్ ఫోర్త్ బిట్ 3m plus 1 into x square 3m plus 1 into x square plus 2 into m plus 1 into x plus m equal to 0 next fifth one 2m plus 1 into x square plus 2 into m plus 3 into x plus m plus 5 equal to 0 ఒకసారి చూడండి ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో సేమ్ యాజ్ ఇట్ గా అలానే చేయాలి చేయకుండా ఉండేది ఈ ఫిఫ్త్ ప్రాబ్లం లో 5 ప్రాబ్లమ్స్ ప్రతి ప్రాబ్లం ఎప్పుడో ఒకసారి ఎగ్జామ్ ఇచ్చారు 2 మార్క్స్ కి ఓకేనా వెరీ 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 ఇంపార్టెంట్ అన్ని ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి మనకి ax2 bx c 0 ఇది ax2 bx c 0 ax2 bx c 0 తో కంపేర్ చేసేయండి a వాల్యూ b వాల్యూ c వాల్యూ ఉంటాయి ఈక్వల్ రూట్స్ ఉండాలంటే కనుక డెల్టా ఈక్వల్ టు 0 వస్తుంది డెల్టా అంటే ఫార్ములా b² - 4ac 0 అందులో abc వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి m లో ఒక ఈక్వేషన్ వస్తుంది దాన్ని సాల్వ్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి m వాల్యూస్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఆరో ప్రాబ్లం చూడండి if alpha and beta are the roots of x² plus px plus q equal to 0 అంటారు ఏం కనుక్కోవాలి ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి ఇది తీసుకొని whose roots are alpha minus beta whole square and alpha plus beta whole square ఇవి రూట్స్ గా తీసుకొని ఈక్వేషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు దీన్ని ఆల్ఫా దీన్ని బీటా అనుకుంటే కనుక ఆల్ఫా కామా బీటా అనేటువంటి రూట్స్ అయితే కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏమొస్తుంది మనకి నేను ప్రాబ్లం చెప్పిన ఫార్ములా వెరీ 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 ఇంపార్టెంట్ అని ఆల్ఫా కామా బీటా అనే రూట్స్ అయితే కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏమొస్తుంది x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0 కానీ ఇక్కడ ఏవి రూట్స్ గా తీసుకుని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు ఆల్ఫా మైనస్ బీటా స్క్వేర్ అండ్ ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్ దీని ఆల్ఫా దీని బీటా అనుకుంటే కనుక ఆల్ఫా దగ్గర వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి ఆల్ఫా మైనస్ బీటా స్క్వేర్ నెక్స్ట్ బీటా దగ్గర వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ ఏముంది x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా అంటే వాల్యూ అంటే ఆల్ఫా మైనస్ బీటా స్క్వేర్ ఇంటూ బీటా అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఓకేనా ఇక్కడ ఇవి రూట్స్ గా తీసుకుంటే కనుక ఈక్వేషన్ ఫార్ములా ఇది ఉంది ఈ ఈక్వేషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమండి ఇది ఫైండ్ అవుట్ చేయమంటే కనుక మనకి ఏ వాల్యూస్ కావాలి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ వాల్యూ కావాలి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి గివెన్ కండిషన్ లో ఒక వాల్యూ ఇచ్చాడు ఏమంటాడు ఆల్ఫా కామా బీటా అంటే ఏ ఈక్వేషన్ యొక్క రూట్స్ అంటాడు x² + px + q = 0 అయితే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ గివెన్ కండిషన్ లో ఆల్ఫా కామా బీటా ఏమంటాడు రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² + px + q = 0 అయితే కనుక సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫార్ములా వస్తుంది మనకి -b/a అంటే గివెన్ ఈక్వేషన్ ఏ ఫార్ములా ఉన్నప్పుడు ax² + bx + c = 0 అయితే కనుక సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా వస్తుంది -b/a కానీ గివెన్ ఈక్వేషన్ లో b దగ్గర వాల్యూ ఎంత ఉంది p ఉంది బై a అంటే వాల్యూ ఎంత అంటే 1 -p/1 అంటే కనుక -p వస్తుంది ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఫార్ములా వస్తుంది c/a వస్తుంది c దగ్గర వాల్యూ ఎంత కనిపిస్తుంది q ఉంది a దగ్గర వాల్యూ 1 ఉంటుంది కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ ఎంత ఇచ్చినట్టు q ఉన్నట్టు ఓకేనా ఇక్కడ ఈ x² + px + q = 0 ని ax² + bx + c =
జీరో లాగా ఉంది అనుకుంటే గనక ఆల్ఫా బీటా రూట్స్ అయితే గనక ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ మైనస్ పి బై 1 ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ అంటే క్యూ బై 1 వస్తుంది. ఇందాక చెప్పింది ఇవి రూట్స్ గా తీసుకొని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే గనక ఏవైతే రూట్స్ గా తీసుకొని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలో వాటి యొక్క సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏవి రూట్స్ గా తీసుకొని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ రూట్స్ గా తీసుకొని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి గనక వీటి యొక్క సమ్ ఆఫ్ వాల్యూ ప్రొడక్ట్ ఆఫ్ వాల్యూ ముందే ఫైండ్ అవుట్ చేసి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మరి వీటి యొక్క సమ్ ఆఫ్ వాల్యూ చూస్తే గనక ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఉంది, ఆల్ఫా మైనస్ బీటా అంటే మన దగ్గర వాల్యూ లేదు. ఇందాక ఫార్ములా చెప్పింది a మైనస్ b హోల్ స్క్వేర్ ని వాల్యూ చేంజ్ కాకుండా ఫార్ములా ఎలా రాసుకోవచ్చు గనక a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab రాయొచ్చు. ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే గనక ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా రాయొచ్చు. రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంది ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ మైనస్ p ని స్క్వేర్ చేసి గనక t స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ q ఉంది ప్లస్ మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ p మైనస్ ని స్క్వేర్ చేసి గనక ప్లస్ p ని స్క్వేర్ చేసి p స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ అంటే గనక 2p స్క్వేర్ తర్వాత ఇంకా వాల్యూ ఎంత ఉంది మైనస్ 4q ఉంది. మరి సమ్ ఆఫ్ రూట్ యొక్క వాల్యూ pq లో ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత ఇంకే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ప్రొడక్ట్ ఆఫ్ రూట్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఉంది, ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ లేదు కాబట్టి సేమ్ ఇందాక ఫార్ములా కాకపోతే ఈసారి ఇక్కడ మాత్రం ఏం వస్తుంది ఇంటూ వస్తుంది. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా రాయొచ్చు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా వస్తుంది ఇంటూ పక్కనే ఉంది ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ మైనస్ p స్క్వేర్ చేస్తే p స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ q ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ p మైనస్ ని స్క్వేర్ చేస్తే వాల్యూ ప్లస్ మరి p ని స్క్వేర్ చేస్తే p స్క్వేర్ వస్తుంది. మరి ఇస్ ఈక్వల్ వాల్యూ రాసుకోవచ్చు p స్క్వేర్ ఇంటూ p స్క్వేర్ మైనస్ 4q అనేది ప్రొడక్ట్ ఆఫ్ రూట్ యొక్క వాల్యూ వస్తుంది. ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేసినటువంటి ఈక్వేషన్ చూస్తే గనుక ఏ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలాంటిది కావాలంటాడు whose roots are ఏవి రూట్స్ గా తీసుకొని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అండ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ రూట్స్ గా తీసుకుంటే గనుక ఈక్వేషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. దీని ఆల్ఫా దీని బీటా అనుకుంటే గనుక ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఈక్వేషన్ ఫార్ములా వస్తుంది x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x. ఆల్ఫా దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ బీటా దగ్గర వాల్యూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఏమొస్తుంది ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. మళ్ళీ ఆల్ఫా అంటే వాల్యూ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇంటూ బీటా అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ మనం సెకండ్ ప్రాబ్లం చెప్పాం ఇదే ఎక్సర్సైజ్ లో చాలా ప్రాబ్లమ్స్ 4 5 ఉన్నాయి. రూట్స్ వచ్చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఫార్ములా ఏం రాస్తాం ఇక్కడ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ 0. ఇక్కడ రూట్స్ ఇచ్చాడు కాబట్టి ఏం వచ్చాయి ఇక్కడ రూట్స్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఇచ్చాడు. వాడు ముందే మనం వాటి యొక్క సమ్ ఆఫ్ రూట్ వాల్యూ ప్రొడక్ట్ ఆఫ్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక x స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ యొక్క వాల్యూ ఎంతనే 2p స్క్వేర్ మైనస్ 4q అనేది సమ్ ఆఫ్ రూట్స్ యొక్క వాల్యూ ఇంటి ఉంది x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్ యొక్క వాల్యూ చూసి కనుక p స్క్వేర్ ఇంటూ p స్క్వేర్ మైనస్ 4q వస్తుంది ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ p కామా q ఆల్ఫా కామా బీటా అయితే గనక ఇవి రూట్స్ గా తీసుకుంటే గనక ఈక్వేషన్ ఈ ఫార్మ్ లో ఉంటుంది. అదే వాడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమని. ఓకేనా నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూడండి. if x square plus bx plus c equal to 0 comma x square plus cx plus b equal to 0 have a common root. కామన్ రూట్ అంటే మీనింగ్ ఏంది కామన్ అంటే రెండిటి కామన్ గా ఏముంటుంది ఒక రూట్ ఉంటుంది. అంటే ఒక రూట్ తీసుకుంటే కనుక ఆ రూట్ రెండిటికి రూట్ అయితే ఏమని పిలిచాలి b plus c plus 1 equal to 0. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక x square plus bx plus c equal to 0 ఒక ఈక్వేషన్ ఉంది. x square plus cx plus b equal to 0 ఉంది. ఒక ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం, ఇంకొక ఈక్వేషన్ 2 అనుకుంటే కనుక ఇప్పుడు గివెన్ కండిషన్ ఏమి ఇచ్చాడు సిన్స్ గివెన్ దట్ గివెన్ కండిషన్ ఏమంటాడు ఈక్వేషన్స్ 1, 2 have
ఏముందంటాడు ఏ కామన్ రూట్ రెండింటికి కలిపి కామన్ గా ఒక రూట్ ఉంది అంటున్నాడు ఆ కామన్ రూట్ ఏమనుకుంటున్నాడు నేను ఆల్ఫా అనుకుంటున్నాను లెట్స్ ఆల్ఫా బి ద కామన్ రూట్ ఆఫ్ alpha be the common root of equation 1 and 2 equation 1 and 2 కి కామన్ రూట్ ఉంది ఆ కామన్ రూట్ యొక్క వాల్యూ ఆల్ఫా అనుకుంటాం మనం చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రడక్షన్ చెప్పాం ax square plus bx plus c equal to 0 కి if alpha is a root of ax square plus bx plus c equal to 0 అయితే గనుక then a alpha square plus b alpha plus c equal to 0 అవుతుంది ఒక ఈక్వేషన్ కు ఒక రూట్ ఉంది అంటే ఆ రూట్ ఈక్వేషన్ ఏం చేస్తుంది సాటిస్ఫై చేస్తుంది అంటే x దగ్గర ఏం చేయాలి ఆ రూట్ సబ్స్టిట్యూట్ చేయాలి వాడు ఆల్ఫా అనేది ఈక్వేషన్ 1 కు రూట్ అవుతుంది ఈక్వేషన్ 2 కి రూట్ అవుతుంది కాబట్టి ఆల్ఫా ని ఈక్వేషన్ 1 and 2 లో ఏం చేయాలి సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 1 లో x దగ్గర ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ b ఆల్ఫా ప్లస్ c ఈక్వల్ టు 0 వస్తుంది ఈక్వేషన్ 2 కూడా ఆల్ఫా రూట్ కాబట్టి ఈక్వేషన్ 2 కూడా ఏం చేస్తుంది సాటిస్ఫై చేస్తుంది బట్ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ c ఆల్ఫా ప్లస్ b ఈక్వల్ టు 0 వస్తుంది దీని ఈక్వేషన్ 3 అనుకుంటున్నాం దీని ఈక్వేషన్ 4 అనుకుంటున్నాం మన కండిషన్ b ప్లస్ c ప్లస్ 1 ఈక్వల్ టు 0 రాని గనుక ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఆల్ఫా వాల్యూ ఎలా చేసి ఈజీగా వస్తుంది గనుక ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 4 చేసి గనుక మనకు కావాల్సింది ఆల్ఫా వాల్యూ ఈజీగా వస్తుంది ఏం చేస్తున్నా 3 మైనస్ 4 లెఫ్ట్ సైడ్ తీసేయాలి రైట్ సైడ్ తీసేయాలి ఈక్వేషన్ 3 లో లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ చూసి ఏముందంటే మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ b ఆల్ఫా ప్లస్ c ఉంది మైనస్ ఈక్వేషన్ 4 లో లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ అన్ని ప్లస్ ఉన్నాయి మైనస్ లోపలికి వెళ్ళిపోతే అన్నిటిని మల్టిప్లై చేస్తుంది ఏమొస్తుంది మైనస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ c ఆల్ఫా మైనస్ b ఈక్వల్ టు ఈక్వేషన్ 3 and 4 లో రైట్ సైడ్ చూస్తే గనుక 0 మైనస్ 0 వస్తుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సింప్లిఫై చేయండి ప్లస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ b ఆల్ఫా ఉంది మైనస్ c ఆల్ఫా ఉంది రెండిట్లో నుంచి దేని కామన్ తీయొచ్చు గనుక ఆల్ఫా ని కామన్ తీస్తే b మైనస్ c వస్తుంది ఈక్వల్ టు ఈ మైనస్ b రైట్ సైడ్ పోతే గనుక ప్లస్ b వస్తుంది ప్లస్ c రైట్ సైడ్ వస్తే గనుక మైనస్ c వస్తుంది b మైనస్ c ఒక టర్మ్ అనుకుంటే గనుక మల్టిపుల్ గా ఉన్నాయి కాబట్టి బోత్ సైడ్ b మైనస్ c క్యాన్సిల్ అయిపోతుంది లెఫ్ట్ సైడ్ వాల్యూ ఆల్ఫా వస్తుంది మల్టిపుల్ గా ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుంది 1 ఈ ఆల్ఫా తీసుకెళ్లి ఈక్వేషన్ 3 లో గాని లేదా ఈక్వేషన్ 4 లో గాని రెండిట్లో ఏదిలో సబ్స్టిట్యూట్ చేసినా మనకు కావాల్సిన కండిషన్ వచ్చేస్తుంది మరి ఆల్ఫా ఈక్వల్ టు 1 ని ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ b ఇంటూ 1 b ప్లస్ ఏమొస్తుంది c ఈక్వల్ టు 0 అన్ని సమానం కాబట్టి ఇది ట్రాన్స్ ఒకే వాల్యూ వస్తుంది 1 ప్లస్ b ప్లస్ c రాసుకోవచ్చు b ప్లస్ c ప్లస్ 1 ఈక్వల్ టు 0 అదే వాడు మనం చూసేటువంటి కండిషన్ ఓకేనా నెక్స్ట్ ఏదో ప్రాబ్లం చూడండి 2 మార్క్స్ కి వెరీ 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 ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా చేయాలి prove that the roots of x minus a into x minus b equal to h square are always real ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎల్లప్పుడూ ఏ నంబర్స్ అని చూపించాలి రియల్ నంబర్స్ అని చూపించాలి ఒక ఈక్వేషన్ యొక్క రూట్స్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ రియల్ నంబర్స్ ని ప్రూవ్ చేయాలంటే గనుక డెల్టా వాల్యూ కంపల్సరీ ఏం కావాలి మనకి గ్రేటర్ దెన్ 0 అన్న కావాలి లేదా ఈక్వల్ టు 0 అన్న కావాలి డెల్టా గ్రేటర్ దెన్ 0 అయిన రూట్స్ రియల్ నంబర్స్ డెల్టా ఈక్వల్ టు 0 అయిన రూట్స్ రియల్ నంబర్స్ కాకపోతే డెల్టా గ్రేటర్ దెన్ 0 అయితే గనుక అన్ఈక్వల్ గా ఉంటాయి ఈక్వల్ టు 0 అయితే గనుక ఈక్వల్ గా ఉంటాయి లెస్ దెన్ 0 అయితే గనుక రియల్ నంబర్స్ గా ఏ నంబర్స్ వస్తాయి కాంప్లెక్స్ నంబర్స్ వస్తాయి మన ఈక్వేషన్ యొక్క రూట్స్ రియల్ నంబర్స్ ని ప్రూవ్ చేయాలంటే గనుక డెల్టా వాల్యూ ఏమవుతుందని ప్రూవ్ చేయాలి గ్రేటర్ దెన్ 0 లేదా ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే గనుక రూట్స్ రియల్ నంబర్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే గనుక డెల్టా అంటే ఫార్ములా ఏంటి మనకి b స్క్వేర్ మైనస్ 4ac ఆ abc వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే గనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి గివెన్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ లో ఉందా ax2 bx c 0 లో ఉందా లేదు అలా మార్చాలి అంటే గనుక లెఫ్ట్ సైడ్ రెండింటిని మల్టిప్లై చేయాలి x తో మల్టిప్లై చేసి గనుక x into x2 x into minus b minus bx minus a into minus x minus into minus plus a into b h square లెఫ్ట్ సైడ్ వస్తే గనుక minus h square equal to 0 x square ఈ రెండిట్లో నుంచి మైనస్ x ని కామన్ తీస్తే గనుక రెండిట్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ని కామన్ తీస్తే a plus b వస్తుంది దేని కామన్ తీస్తాం x ని కామన్ తీస్తాం ఇంకా రిమైనింగ్ వాల్యూ ఉంటుంది ab minus h square equal to 0 ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది అంటే గనుక
ax square plus bx plus c equal to 0 లా ఉంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏ నంబర్స్ కావాలి అంటే కనుక ఏ వాల్యూ ఫైండ్ వచ్చాడే డెల్టా వాల్యూ ఫైండ్ వచ్చేసరికి ఏం కావాలి గ్రేటర్ దెన్ 0 లేదా ఈక్వల్ టు 0 ని ప్రూవ్ చేయాలి. డెల్టా అంటే ఫార్ములా ఏంటి b స్క్వేర్ మైనస్ 4ac b అంటే కనుక వాల్యూ మైనస్ ఆఫ్ a ప్లస్ b ఉంది. మైనస్ ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. a ప్లస్ b ని స్క్వేర్ చేస్తే కనుక a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a యొక్క వాల్యూ 1 ఇంటూ c c దగ్గర వాల్యూ ఉంది ab మైనస్ h స్క్వేర్ ఉంది. c యొక్క వాల్యూ ఉంది ab మైనస్ h స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక a plus b whole square minus లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది minus 4ab minus into minus ప్లస్ అయిపోతుంది 4h స్క్వేర్ వస్తుంది. ఇప్పుడే ముందు ప్రాబ్లంలో రెండు సార్లు వచ్చింది a plus b whole square minus 4ab అనేది ఏ ఫార్ములాకి ఈక్వల్ అవుతుంది అంటే కనుక a minus b whole square ఫార్ములాకి ఈక్వల్ అవుతుంది. రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంది మనకి 4h స్క్వేర్ ఉంది. a minus b whole square plus 4h స్క్వేర్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే కనుక అది ఈక్వల్ టు 0 ఉన్న కావాలి లేదా గ్రేటర్ దెన్ 0 మాత్రమే కావాలి కానీ లెస్ దెన్ 0 ని ఎట్టి పరిస్థితిలో కాదు. ఎందుకంటే a minus b whole square ఉంది. a దగ్గర b దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము అనుకోండి. a వాల్యూ 1 b వాల్యూ 2 అయింది అనుకోండి. a minus b అంటే వాల్యూ వస్తుంది 1 minus 2 minus 1 మైనస్ స్క్వేర్ చేసి వాల్యూ వస్తుంది ప్లస్ అయిపోతుంది. ఇక్కడ 4h స్క్వేర్ ఉంది. h వాల్యూ 1 అనుకోండి. 1 ని స్క్వేర్ చేస్తే 1 4 into 1 4. దీన్ని స్క్వేర్ చేస్తే కనుక నెగటివ్ వచ్చినా స్క్వేర్ చేస్తే వాల్యూ ఏమవుతుంది పాజిటివ్. h వాల్యూ నెగటివ్ ఉన్నా స్క్వేర్ చేస్తే ఏమవుతుంది పాజిటివ్. మధ్యలో గుర్తు ఏముంది ప్లస్ ఉంది. ఆ రెండు పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేస్తే వాల్యూ ఏమవుతుంది పాజిటివ్. అంటే పాజిటివ్ అంటే కనుక 0 కంటే ఎక్కువగా ఉంటుందా 0 కంటే తక్కువగా ఉంటుందా 0 కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ a వాల్యూ b వాల్యూ రెండు ఈక్వల్ గా ఉంది h వాల్యూ 0 అయితే కనుక a b వాల్యూ రెండు ఎలా ఉండాలి ఈక్వల్ గా ఉంటాయి. h వాల్యూ 0 అయితే కనుక అప్పుడు టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎట్టి పరిస్థితిలో దీని యొక్క వాల్యూ 0 కంటే తక్కువగా ఉండడానికి లేదు కానీ 0 నా కావాలి లేదా 0 కంటే ఎక్కువగా ఉండాలి. మరి a దగ్గర b దగ్గర h దగ్గర ఏ పాజిటివ్ కానీ లేదా నెగటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా వచ్చే వాల్యూస్ అన్ని ఎలా ఉంటాయి 0 కంటే ఎక్కువగా ఉండాలి లేదా ఈక్వల్ టు 0 మాత్రమే కావాలి కానీ 0 కంటే తక్కువగా ఉండడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఈ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇదంటే దేనికి ఈక్వల్ అవుతుంది డెల్టా. మరి దేర్ఫోర్ డెల్టా యొక్క వాల్యూ ఏమవుతుంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా గ్రేటర్ దాన్ 0 అయినా ఈక్వల్ టు 0 అయినా రూట్స్ ఏమైతే రియల్ నంబర్స్ అయితే కాబట్టి దేర్ఫోర్ చూడలేనాయిలే the roots of given equation are always కంపల్సరీ ఎల్లప్పుడు రూట్స్ ఏమైతే ఇక్కడ మనకి రియల్ నంబర్స్ మాత్రమే అయితే ఓకేనా. అది రూట్స్ ఆఫ్ ఫంక్షన్ వచ్చాడు.